Hi everyone. Today I will teach about the topic statistics. ఆల్రెడీ ముందు వీడియోలో స్టాటిస్టిక్స్ బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లో మెయిన్ మనకి మూడు ఉంటాయండి. ఏంటంటే అవి మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్ ఈ మూడు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తాయి, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా వస్తాయి. వీటిలో గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా ఉంటాయి. గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు మీన్, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు మనం మీన్, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో మీన్ అనేది ఫస్ట్ ఆల్రెడీ మనకి ఇది తెలుసు. మీన్ అనేది రా డేటా ఇస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 6, 7, 8 దిస్ ఈజ్ ఫర్ గివెన్ బై రా డేటా. వీటిని మనం ఏమంటాం, రా డేటా అంటాం. ఈ రా డేటా ఇచ్చేటప్పుడు మీన్ మనకి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ by number of the observations. ఏంటంటే ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్ ఆల్రెడీ గివెన్ నా, సో సమ్ వీ హ్యావ్ టు డూ సమ్. 2 + 3 + 5 + 6 + 7 + 8. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్? 1, 2, 3, 4, 5, 6. So now we have to count. 2 + 3 5, 5 + 5 10, 10 + 6 16, 16 + 7 23, 23 + 8 how much అండి? 31. సో 31/6. సో క్యాన్సిల్ చేద్దాం. 31/6 అనేది 6 5s 30, and after 1 we have to put decimal 0. 6 1s are 6, and 10 minus 6 is 4, 0, 6 6 are 36, and again so repeated. So approximately 5.16. this is the mean. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ మోడ్ కోసం మనం నేర్చుకుందాం. మోడ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు మోడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డ్రా డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ అరేంజ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ n ఈజ్ ఆడ్. n అంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి ఉన్నాయి కదండి. ఈ అబ్జర్వేషన్స్ ఆడ్ అయితే ఫార్ములా n+1/2. అదే ఈవెన్ అయితే ఫార్ములా n/2, n/2 + 1. సో ఇవి ఫార్ములాస్ నేర్చుకోవాలి. మోడ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలానే ఇప్పుడు నేను కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మీరు ఎలా చేయాలో అర్థమవుతుంది. సో ద మిడిల్ మోస్ట్ ఆఫ్ ద వాల్యూ టేకెన్ యాజ్ ద మీడియన్. మీడియన్ అంటే మనకు తెలుసు కదా, మిడిల్. what is the middle between, that is called median. So for example here will be given raw data 5 10 3 7 2 9 6 2 11. సో ఫస్ట్ మనం ఏం చెప్పాను నేను, అరేంజ్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో హియర్ విల్ బి చేంజ్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా మనకి, స్మాల్ టు బిగ్. సో 2 2 3 5 6 7 9 10 11. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. సో మనం ఇక్కడ ఈజీగా చెప్పచ్చు ఏంటి, ఇటు కాకుండా ఫార్ములాస్ కాకుండా మిడిల్లో ఎవరు ఉన్నారంటే చూడండి, మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇటు 4 లీవ్ చేసి మధ్యలో ఏ నెంబర్ ఉందో అది మనం ఈజీగా చెప్పేయచ్చు. సపోజ్ 2 నెంబర్లు వస్తే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ ఫార్ములా. సో హియర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నండి? ఇక్కడ 9. 9 అంటే ఈవెన్ ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్కి ఫార్ములా ఏం చెప్పాను? n+1/2. సో 9 + 1/2 10/2 అంటే ఏంటి? ఫిఫ్త్ నెంబర్, ఫిఫ్త్ టర్మ్ అనమాట.
ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం 1 2 3 4 5. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ నెంబర్. సో దిస్ ఈజ్ కాల్డ్ 6. సో మీడియన్ ఏంటి 6. అదే ఈవెన్ కాకుండా ఆడ్ కదా, ఆడ్ అయితే ఇలా చేస్తే ఈవెన్ ఇస్తే n/2 n/2 + 1 ఈ రెండు టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ వాటికి మీడియన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో ఇది అన్గ్రూప్డ్ డేటా. మరి గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీడియన్కి ఫార్ములా. ఒక్కోసారి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 1 మార్క్స్ క్వశ్చన్స్ కానీ రైట్ ద మీడియన్ ఫార్ములా విత్ టర్మ్స్ ఎక్స్ప్రెస్ అంటాడు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీడియన్ ఫార్ములా అన్గ్రూప్డ్ డేటా మీడియన్ m = L + n/2 - f/f × c. సో ఇక్కడ టర్మ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయమంటాడు. L అంటే ఏంటి, లోవర్ బౌండరీ. N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. F అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. C = లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఇది గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన మీడియన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్డ్ డేటా అంటే ఇలా ఇస్తాడు. ఏంటి ఇస్తాడు, క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేటప్పుడు మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ రైట్ యాజ్ ఇట్ ఈజ్. 9 అనేది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. ఇప్పుడు ఈ 9 కాస్త 16కి యాడ్ చేయాలి. 9 + 16 అంతా 25. నెక్స్ట్ ఈ 25 అనేది 24కి యాడ్ చేయాలి. 25 + 24 49. 49 + 15 64. 64 + 4 68. 68 2 + 70. సో మనం టోటల్ ఫ్రీక్వెన్సీ చేసిన ఈ 70 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చేసేటప్పుడు ఈ లాస్ట్కి 2 కూడా ఈక్వల్గా రావాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ వాజ్ మనకి ఇక్కడ ఒక్కొక్కటి కదా మనం నేర్చుకునే. L అంటే లోవర్ బౌండరీ. ఏ లోవర్ బౌండరీ అని తీసుకుంటాం, ఇక్కడ ఇన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ F అంటే ఏం చెప్పాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సో వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ హియర్, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కదండి ఇది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఇచ్చేటప్పుడు ఇందులో హయ్యెస్ట్ది ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం, విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ నెంబర్. సో వాట్ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏ నెంబర్ విచ్ కమ్ repeated many times or entry occurs means repeated many times. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది 24 times వచ్చింది అంటే దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ వన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ F. సో ఈ ఫ్రీక్వెన్సీలో వీటికి ఆపోజిట్గా ఉన్న ఈ క్లాస్ ఇంటర్వెల్ని మనం తీసుకోవాలి 40 to 60. అందులో లోవర్ బౌండరీ ఏమవుతుంది, L అనేది 40. సో క్యాపిటల్ L అంటే ఏం చెప్పాను, లోవర్ బౌండరీ. సో L = 40. F అలాగే నెక్స్ట్ క్యాపిటల్ F అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. సో ఇది కదా మనకి మీడియన్ క్లాస్ అనేది, ఇది మీడియన్ క్లాస్. దీనికి ప్రిసీడింగ్ అంటే ముందు నెంబర్ అనమాట. ప్రిసీడింగ్ అంటే ముందుది. సో 49కి ముందున్న నెంబరు క్యాపిటల్ F అవుతుంది. సో క్యాపిటల్ F ఎంత 25. నెక్స్ట్ N అనేది టోటల్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ టోటల్ ఫ్రీక్వెన్సీ చేసాం కదా మనం. N అనేది 70. బట్ ఫార్ములాలో n/2 ఉంది కాబట్టి 70/2 అంటే 35. సో అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మీడియన్ M = క్యాపిటల్ L అంటే ఎంత ఫైండ్ అవుట్ చేసాం 40 ప్లస్ n/2 అంటే ఆల్రెడీ 35 మైనస్ క్యాపిటల్ F అండ్ క్యాపిటల్ F అంటే ఎంత ఉందండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 25 బై స్మాల్ f అంటే 24. సో క్లాస్ ఇంటర్వెల్ 0కి 20, 20 to 40, 40 to 60 క్లాస్ ఇంటర్వెల్ ఎంత అండి 20. ఓకే, సో 40 ప్లస్ 35 మైనస్ 25. సో హౌ మచ్ 10 by 24 into 20. 4 5s are 4 6s are 2 3s are 2 5s are. So 40 plus 25/3. So 25/3 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 3 8s are 24, 3 3s are 9. So 8.3 something. So overall 48.3. This is the median.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.